We are going to learn about what is science. This is our first lesson, part 3. Reading to learn. నేర్చుకోవటం కోసం చదవటం. Scientists use reading, writing and numbers in their work. ఇక్కడ సైంటిస్టులు చదవటం, రాయటం, సంఖ్యలు మొదలైన వాటిని వారి పనులలో వాడతారు. దే రీడ్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ టాపిక్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్. వారు ఇన్వెస్టిగేషన్ చేసే విషయాలకు సంబంధించి ప్రతి దాన్ని తెలుసుకోవడం కోసము విస్తారంగా చదవటం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ సైంటిస్ట్ know the meaning of science vocabulary and that they understand what they read. మరి సైంటిస్టులు చదివే విషయాలను అర్థం చేసుకోవాలంటే శాస్త్ర పదజాలము, వాటి అర్థాలను తెలుసుకోవటం చాలా ముఖ్యమైన పని. Use the following strategies to help you become a good science reader. మీరు ఉత్తమమైన శాస్త్ర పాఠకుడు కావాలంటే కింద కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ఫాలో అయితే మనం ఉత్తమమైన పాఠకులు అంటే గుడ్ రీడర్స్ అవుతాము. ఫస్ట్, బిఫోర్ రీడింగ్, చదవడానికి ముందు మనం ఏమి అనుసరించాలో దాన్ని చూద్దాం. రీడ్ ద ఫైండ్ అవుట్ స్టేట్మెంట్ టు హెల్ప్ యు నో వాట్ టు లుక్ ఫర్ యాజ్ యు రీడ్. మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో దానికోసము అనుబంధ సమాచారాన్ని అంటే అదర్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలి. థింక్, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద పార్ట్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ ఆర్ అండ్ హౌ దే ఆర్ ఆర్గనైజ్డ్. ఇక్కడ ఆలోచించండి, నేను ఆవరణ వ్యవస్థలో ఉన్న పార్ట్స్ ఎలా ఆర్గనైజ్డ్ అయ్యిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆలోచించండి. నెక్స్ట్, లుక్ ఎట్ ద వెకాబులరీ వర్డ్స్. దేనిపై? వెకాబులరీ వర్డ్స్పై దృష్టిని సారించాలి. బీ షూర్ దట్ యూ కెన్ ప్రొనౌన్స్ ఈచ్ వర్డ్. ప్రతి పదాన్ని మీరు సరిగా పలకగలరని నిర్ణయించుకోండి. ప్రతి పదాన్ని సరిగా పలకాలని నిర్ణయించుకోవాలి. లుక్ అప్ ఈచ్ వర్డ్ ఇన్ ద గ్లోసరీ. మొత్తం పదాలలో ప్రతి పదాన్ని అవగాహన చేసుకోవాలి. Say the definition to yourself. Use the word in a sentence to show its meaning. ప్రతి పదాన్ని డెఫినేషన్ చేసుకోవాలి. దానికి అర్థం వచ్చేటట్లు పదాన్ని వాక్యంలో వినియోగించుకోవాలి. అంటే ఏంటి? ప్రతి పదానికి డెఫినేషన్ ఇచ్చుకోవాలి. ప్రతి పదాన్ని వాక్యం వచ్చేటట్లు రాసుకోవాలి. రీడ్ ద టైటిల్ ఆఫ్ ద సెక్షన్. విభాగానికి ఉన్న శీర్షికను చదవండి. ఆ సెక్షన్కి ఉన్న శీర్షిక ఏంటో దాన్ని కూడా చదవాలి.
ఇది చదవడానికి ముందు చేయవలసిన పని. డ్యూరింగ్ రీడింగ్ మనము చదివేటప్పుడు ఏం చేయాలి అంటే ఫైండ్ ద మెయిన్ ఐడియా ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న మెయిన్ ఐడియా ఏంటో మనం గుర్తించాలి. గ్రూప్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ మేకప్ యాన్ ఎకోసిస్టమ్. మరి జీవుల సమూహాలన్నీ కలిసి ఒక ఎకోసిస్టముని మేకప్ చేస్తాయి. ఫైండ్ డీటెయిల్స్ ఇన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్ దట్ సపోర్ట్ ద మెయిన్ ఐడియా. నెక్స్ట్ సెకండ్ పేరాని చదవాలి. సెకండ్ పేరాని చదివినప్పుడు సెకండ్ పేరాలో ఉన్న డీటెయిల్స్లో ఏం కనుక్కోవాలి అంటే అది మెయిన్ ఐడియాని సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కనుక్కోవాలి. సమ్ ఎకోసిస్టమ్ హ్యావ్ ఓన్లీ ఏ ఫ్యూ లివింగ్ థింగ్స్. కొన్ని ఎకోసిస్టంలో తక్కువ ఆర్గానిజమ్స్ నివసిస్తాయి. ఎన్విరాన్మెంట్ దట్ హ్యావ్ మోర్ స్పేస్, ఫుడ్ అండ్ షెల్టర్ హ్యావ్ మెనీ లివింగ్ థింగ్స్. మరి ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువ స్పేస్ని, ఎక్కువ షెల్టర్స్ని, ఎక్కువ ఫుడ్ని కలిగి ఉంటే ఆ ఎన్విరాన్మెంట్లో కూడా లివింగ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ యాన్ ఎకోసిస్టమ్ కెన్ మీట్ ఆల్ దేర్ బేసిక్ నీడ్స్ ఇన్ దేర్ ఎకోసిస్టమ్. మరి ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి ఎకోసిస్టంలో వాటి బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి. ఏం చూసాము ఇప్పుడు? ప్లాంట్స్కి యానిమల్స్కి బేసిక్ నీడ్స్ వాటి ఎకోసిస్టంలోనే ఉంటాయి లేదా ఎకోసిస్టమ్ నుంచే దొరుకుతాయి అని చూసాము. అంటే ఎకోసిస్టంలో యానిమల్స్కి అన్ని సదుపాయాలు ఉంటాయి. చెక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ రీడ్. ఇక్కడ మీరు చదివి అవగాహన చేసుకున్న అంటే అండర్స్టాండింగ్ చేసుకున్న పార్ట్ని ఒకసారి ఏం చేయాలి? సరిచూసుకోవాలి. ఆన్సర్ ద క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెక్షన్. ప్రతి విభాగం వెనక ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. If you are not sure of the answer, reread the section and look for the answer to the question. మీకు సమాధానాలు రాకపోతే తిరిగి ఆ విభాగాన్ని మరలా చదవండి, ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టండి. ఆఫ్టర్ రీడింగ్ చదివిన తరువాత ఏం చేయాలి? సమ్మరైజ్ వాట్ యు హ్యావ్ రీడ్. మీరు చదివిన అంశాల సారాంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి. థింక్ అబౌట్ వాట్ యు హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఎకోసిస్టమ్ అండ్ ఇంటరాక్షన్. వివిధ సిస్టమ్స్ అంటే వివిధ వ్యవస్థలు, వాటి మధ్య సంబంధాల గురించి ఏమి చదివారో ఆలోచించాలి. Ask yourself, what kind of system is an ecosystem? What interactions occur in an ecosystem? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి? ఆవరణ వ్యవస్థలో జరిగే ప్రక్రియలు ఏంటి? వీటన్నిటిని మనం చదివిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఈ విధంగా క్వశ్చన్స్ని మన మనసులో మనల్ని మనం అడగాల. అలా అడుగుతున్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు చదివిన సారాంశం మనకెంత గుర్తుందో, మనకెంత సారాంశం గుర్తొస్తుందో అనే విషయం అనేది దీనివల్ల మనకి తెలిసిపోతుంది. స్టడీ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్. ఇక్కడ
ఫోటోగ్రాఫ్స్ మరియు ఉదాహరణలు ఉంటే వాటిని కూడా చదవాలి, గుర్తించుకోవాలి. రీడ్ ద క్యాప్షన్స్ అండ్ ఎనీ లేబుల్స్. మరి ఆ డయాగ్రామ్స్లో ఇచ్చిన క్యాప్షన్స్ని ఏ లేబుల్స్ ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా చదవాలి. థింక్ వాట్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఈ షో ఇన్ ద ఫోటోగ్రాఫ్. ఆలోచించాలి. మనం ఏం ఆలోచించాలి? మనం చూసిన ఆ ఫోటోగ్రాఫ్లో ఎలాంటి ఎకోసిస్టమ్ ఉందో ఆలోచించాలి. వాట్ ఆర్ ద నాన్ లివింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. మరి ఎకోసిస్టంలో ఉన్న జీవము లేని నాన్ లివింగ్ పార్ట్స్ ఏంటి అనేది గమనించాలి. వాట్ లివింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఆర్ షోయిన్. ఆవరణ వ్యవస్థలో జీవమున్న అంశాలు ఏంటి? రీడింగ్ అబౌట్ సైన్స్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ ద కంక్లూజన్ యూ హ్యావ్ మేడ్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్వెస్టిగేషన్. మరి మనం ఇన్వెస్టిగేషన్ కోసము విజ్ఞాన శాస్త్రాన్ని ఎక్కువగా చదువుతాము. ఇలా చదవడం వల్ల మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో ఒక నిర్ధారణకు రావటం లేదా ఒక ముగింపు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి సైన్స్ని మనం ఎక్కువగా చదవటం వల్ల దేనికోసం ఎప్పుడు చదువుతాము? మనం ఏదన్నా ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సైన్స్ని ఎక్కువగా చదువుతాము. మనం సైన్స్ని ఎక్కువగా చదవటం వల్ల మన ఇన్వెస్టిగేషన్కి ఒక ముగింపు అనేది వస్తుంది. ఇది రీడింగ్ టు లెర్నింగ్. ఓకేనా? నేర్చుకోవటం కోసం చదువుతాం. ఎలా చదవాలి? బిఫోర్ రీడింగ్లో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్, డ్యూరింగ్ రీడింగ్లో, ఆఫ్టర్ రీడింగ్లో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ మనం చూసాం. భావాన్ని రాత రూపంలో ప్రదర్శించడం. రైటింగ్ అబౌట్ వాట్ యు ఆర్ లెర్నింగ్ హెల్ప్ యూ కనెక్ట్ ద న్యూ ఐడియా టు వాట్ యు ఆల్రెడీ నౌ. మరి మనము చదివిన అంశం గురించి ఓన్ వర్డ్స్లో రాస్తాము. ఇలా రాయటం వల్ల కొత్త ఆలోచనలు ఏం చేయబడతాయి? జత చేయబడతాయి. సైంటిస్ట్ రైట్ అబౌట్ వాట్ దే లెర్న్ ఇన్ దేర్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టు హెల్ప్ అదర్స్ అండర్స్టాండింగ్ ద వర్క్ దే హ్యావ్ డన్. మరి సైంటిస్టులు దేని గురించి అయితే రీసెర్చ్ చేశారో, మరి దేని గురించి అయితే ఇన్వెస్టిగేషన్ చేశారో దానిని రాయటము ద్వారా అదర్స్ అది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాజ్ యూ వర్క్ లైక్ సైంటిస్ట్ యూ విల్ యూజ్ ద ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ రైటింగ్ టు డిస్క్రైబ్ వాట్ యు ఆర్ డూయింగ్ లెర్నింగ్. మరి ఇక్కడ మనం చూస్తే సైంటిస్టులు ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్ఫర్మేషన్ని 4 టైప్స్లో ఏం చేస్తారు? రైట్ చేస్తారు, రాస్తారు. వారిలాగానే మనం ఫాలో అయ్యి మనం కూడా ఏం చేయవచ్చు? ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్లు చేసి వాళ్ళు ఎలాగైతే రాశారో ఇన్ఫర్మేషన్ ఆ విధంగా మనం కూడా రాయవచ్చు. మనం కూడా శాస్త్రవేత్తల్లాగా పనిచేసి వారు ఏ విధంగా వారు పనిచేసిన లేదా వారు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఏ విధంగా రాశారో అదే విధంగా మనము కూడా రాయవచ్చు. సైంటిస్టులు ఇన్వెస్టిగేషన్ ద్వారా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని 4 టైప్స్లో, అంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక టైప్లో రాస్తారు, లేదా ఇంకొక ఇన్ఫర్మేషన్ని ఇంకొక టైప్లో, అంటే 4 టైప్స్లో ఇన్ఫర్మేషన్ రాసే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ రైటింగ్ ఫస్ట్ అంటే ఏంటి? సమాచారాన్ని రాయటం. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. ఎలా రాస్తారు? యు మే డిస్క్రైబ్ యువర్ అబ్జర్వేషన్స్, ఇన్ఫరెన్స్ అండ్ కంక్లూజన్.
ఇక్కడ ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషన్ని, తర్వాత నిర్ధారణలను మరియు ఫలితాలను ఏం చేస్తాడు, వర్ణించి రాస్తాడు. ఇది టెల్ హౌ టు డూ యాన్ ఎక్స్పెరిమెంట్, ప్రయోగము ఎలా చేయగలమో చెప్పవచ్చు. అంటే వాళ్ళు ప్రయోగాన్ని చేసిన తరువాత ఆ ప్రయోగాన్ని ఎలా చేయవచ్చో అనే ఇన్ఫర్మేషన్ని దీని ద్వారా చెప్పవచ్చు. నెక్స్ట్, ఇన్ నేరేటివ్ రైటింగ్ అంటే వర్ణిస్తూ రాయటం. యు మే డిస్క్రైబ్ సంథింగ్, గివ్ ఎగ్జాంపుల్స్ ఆర్ టెల్ స్టోరీ. మరి ఇలా రాసేటప్పుడు కొన్ని విషయాలను వర్ణించవచ్చు. ఈ నేరేటివ్ రైటింగ్ ఎక్కువగా ఉదాహరణలు ఇస్తూ కథలుగా చెప్పేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఇన్ ఎక్స్ప్రెసివ్ రైటింగ్ అంటే ఏంటి అంటే అభిప్రాయాన్ని వ్యక్తము చేసే రాత. వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. యు మే రైట్ లెటర్, పోయమ్స్ ఆర్ సాంగ్స్. అది అయితే ఎట్లా రాస్తారు అభిప్రాయాన్ని? లెటర్స్ టైప్లో, పోయం టైప్స్లో, సాంగ్స్ టైప్లో రాస్తారు. అలా ఇన్ఫర్మేషన్ని రాయటం అనేది జరుగుతుంది. మనకి లాస్ట్ది ఇన్ పెర్సివ్ రైటింగ్. దీన్ని అభిప్రాయాన్ని సేకరించే రాత అంటాం. యు మే రైట్ లెటర్ అబౌట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ సైన్స్. ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నాయో సైన్స్లో వాటిని లెటర్స్ టైప్లో రాస్తారు. ఇలా లెటర్ టైప్లో రాస్తే దాన్ని ఇన్ పెర్సివ్ రైటింగ్ అని అంటాం. రైటింగ్ about what you have learned in science helps others understand your thinking. ఇక్కడ ఏంటి? రైట్ అబౌట్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇన్ సైన్స్ హెల్ప్ అదర్స్ అండర్స్టాండ్ యువర్ థింకింగ్. మరి మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని రాయటం వలన అది చదివే వాళ్ళకి సైన్స్ పట్ల అవగాహన పెంచేటట్లు, ఆలోచన శక్తిని పెంపొందించేటట్లు ఉండాలి. నెక్స్ట్, మెజరింగ్. సైంటిస్ట్ మేక్ అక్యురేట్ measurements as they gather data. మరి డేటాని గ్యాదర్ చేసేటప్పుడు సైంటిస్టులు ఖచ్చితంగా ఏం చేస్తారు? మెజర్మెంట్ చేస్తారు. దే యూజ్ డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ thermometer, clock, timer, rules, a spring scale and balance, and they use beakers and other containers to measure liquids. ఇక్కడ మరి ఆల్రెడీ మనం చూసాం, సైంటిస్టులు డేటాని గ్యాదర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెజర్మెంట్స్ని ఉపయోగిస్తారు అని, మెజర్మెంట్స్ చేస్తారు అని చూసాం. మరి మెజర్మెంట్స్ తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఏముంటాయి అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటే థర్మామీటరు, క్లాకు, టైమరు, రూల్సు, స్ప్రింగ్ స్కేలు అండ్ బ్యాలెన్సు
and they use beakers and other containers to measure liquids. ఇలా ఏమున్నాయి వాళ్ళ కాడంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి ఆ సైంటిస్టులకి 1 లీటర్ వాటర్ అవసరమైంది. ఆ లీటర్ వాటర్ని బీకర్ ద్వారా కొలిసి తీసుకోవటం జరుగుతుంది. ఇది నెక్స్ట్ బాడీ టెంపరేచర్ని లేదా అట్మాస్ఫియర్ టెంపరేచర్ని మెజర్ చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు థర్మామీటర్ ఉపయోగిస్తారు. క్లాక్స్, ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎంత టైంలో అయిపోయిందో తెలుసుకోవడానికి క్లాక్ని ఉపయోగిస్తాము. కాబట్టి ఇక్కడ ఈ మెజర్మెంట్స్ని, ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి సైంటిస్టులు మెజరింగ్ చేస్తారు అని చూసాం. సైంటిస్ట్ యూజ్ నెంబర్ వెన్ దే కలెక్ట్ అండ్ డిస్ప్లే దేర్ డేటా. సైంటిస్టులు వారి డేటాను డిస్ప్లే చేసేటప్పుడు నెంబర్స్ని ఉపయోగించుకుంటారు. అండర్స్టాండింగ్ నెంబర్స్ అండ్ యూజింగ్ దెమ్ షో ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ an important skills that a scientist must have. As you work like a scientist, you will use number in the following way. ఇక్కడ మనం గమనిస్తే ఈ నెంబర్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవటం, ఇన్వెస్టిగేషన్లో రిజల్ట్స్ కొరకు వాటిని యూజ్ చేయటం సైంటిస్టులకి ఉండవలసిన ఇంపార్టెంట్ స్కిల్ అది. మరి వీరు సైంటిస్టులుగా వర్క్ చేసేటప్పుడు ఈ కింది గణాంకాలను, కింది నెంబర్స్ని ఉపయోగిస్తాడు, ఫాలో అవుతాడు. నెక్స్ట్ ఇంటర్ప్రిటింగ్ డేటా, దత్తాంశాలను విశ్లేషించడం. సైంటిస్ట్ కలెక్ట్, ఆర్గనైజ్, డిస్ప్లే అండ్ ఇంటర్ప్రెట్ డేటా యాజ్ దే డూ ఇన్వెస్టిగేషన్. Scientists choose a way to display data that help others understand what they have learned. ఇన్వెస్టిగేషన్ సైంటిస్టులు చేసేటప్పుడు ఈ డేటాకు సంబంధించిన ఇష్యూస్ని కలెక్ట్ చేసి వాటన్నిటినీ ఆర్గనైజ్ చేసి డేటాని డిస్ప్లే చేస్తారు. ఈ విధంగా సైంటిస్టులు ఏ వేలో డిస్ప్లే చేశారో దానిని అదర్స్ అండర్స్టాండింగ్ చేసుకొని వారిలాగానే ఇతరులు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. లేదా వారు చేసిన వర్క్ ఇతరులు చేయడానికి ఈ ఇంటర్ప్రెటింగ్ డేటా అనేది ఉపయోగపడుతుంది. టేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ఆర్ గుడ్ వేస్ టు డిస్ప్లే డేటా సో దట్ ఇట్ కెన్ బి ఇంటర్ప్రెట్ బై అదర్స్. మరి ఎలా ఈ డేటా అనేది డిస్ప్లే చేయబడుతుందంటే టేబుల్ టైప్లో, చార్ట్స్ టైప్లో, గ్రాఫ్స్ టైప్లో డేటా డిస్ప్లే చేయటం అనేది జరుగుతుంది. చూద్దాము దీనిని. ఇక్కడ ఒక డేటాని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డేటాని డిస్ప్లే చేశాడు, గ్రాఫ్ టైప్లో డిస్ప్లే చేశాడు. ఏంటి డేటా అంటే మిల్క్ ప్రొడక్షన్ ఫర్ ఇయర్కి ఏ కంట్రీలో ఎంత మిల్క్ ప్రొడక్షన్ ఉందో
దాన్ని డిస్ప్లే చేశాడు. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షను, హైయెస్ట్ లైన్ అనేది ఉంది, ఇజ్రాయెల్లో ఉంది. లోయెస్ట్ మిల్క్ ప్రొడక్షను ఇండియాలో ఉంది. ఇది మిల్క్ యొక్క ప్రొడక్షన్ ఫర్ ఇయర్కి ఎంత ఉందో తెలియజేసే ఇన్ఫర్మేషన్ని గ్రాఫ్ టైప్లో డిస్ప్లే చేశారు. దీన్ని అదర్స్ అండర్స్టాండింగ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి వారు ఇది ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలో తెలియజేసి ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు అని వారు సైంటిస్టుల ద్వారా ఈ స్కిల్స్ని నేర్చుకుంటారు. స్టడీ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ మరియు ఉదాహరణలు ఉంటే వాటిని కూడా చదవాలి, గుర్తించుకోవాలి. రీడ్ ద క్యాప్షన్స్ అండ్ ఎనీ లేబుల్స్. మరి ఆ డయాగ్రామ్స్లో ఇచ్చిన క్యాప్షన్స్ని ఏ లేబుల్స్ ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా చదవాలి. థింక్ వాట్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఈ షో ఇన్ ద ఫోటోగ్రాఫ్. ఆలోచించాలి. మనం ఏం ఆలోచించాలి? మనం చూసిన ఆ ఫోటోగ్రాఫ్లో ఎలాంటి ఎకోసిస్టమ్ ఉందో ఆలోచించాలి. వాట్ ఆర్ ద నాన్ లివింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. మరి ఎకోసిస్టంలో ఉన్న జీవము లేని నాన్ లివింగ్ పార్ట్స్ ఏంటి అనేది గమనించాలి. వాట్ లివింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఆర్ షోయిన్. ఆవరణ వ్యవస్థలో జీవమున్న అంశాలు ఏంటి? రీడింగ్ అబౌట్ సైన్స్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ ద conclusion you have made based on your investigation. విజ్ఞాన శాస్త్రాన్ని చదవటం, పరిశోధన చేసి నిర్ధారణకు రావడానికి ఎంతో దోహదపడుతుంది. అంటే ఏంటి? సైన్స్ అనేది దేనికి దోహదపడుతుందని చూసినాం? చదవటానికి, ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారణ చేయడానికి సైన్స్ అనేది ఎంతగానో దోహదపడుతుంది. ఓకేనా? మరి ఇక్కడ ఇంకోటి కూడా మనం చూద్దాం. విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఎక్కువగా చదవటం వల్ల మనకేమి ఒక నిర్ధారణకు వస్తాం. యూజింగ్ నెంబర్ సెన్స్. సైంటిస్ట్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ద నెంబర్స్ దే యూజ్ రీప్రజెంట్. మరి సైంటిస్టులు ఏం చేయాలి? అవగాహన చేసుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి. నెంబర్స్ని దేనికి ఉపయోగిస్తారో అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దే కంపేర్ అండ్ ఆర్డర్ నెంబర్స్, కంప్యూట్ విత్ నెంబర్, షో ఆన్ గ్రాఫ్స్ అండ్ రీడ్ ద స్కేల్స్ ఆన్ థర్మామీటర్స్, మెజరింగ్ కప్స్, బీకర్స్ అండ్ అదర్ టూల్స్. మనకు తెలుసు, మనము ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్లో మొత్తం ఏముంటాయంటే నెంబర్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్లో నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ని చదవటము, నెంబర్స్ని పోల్చడం అనేది చేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్స్ని నెంబర్ టైప్లో డిస్ప్లే చేస్తారు సైంటిస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఆల్రెడీ గ్రాఫ్ చూసాం. గ్రాఫ్లో ఏం చేసాము? నెంబర్ని పోల్చాం. ఎలాగనో చూద్దాం. ఇక్కడ చూడండి, గ్రాఫ్లో నెంబర్ని పోల్చాం. ఇది హయ్యెస్ట్ నెంబర్ని కలిగి ఉంది, ఇది లోయెస్ట్ నెంబర్. ఇజ్రాయెల్ కంట్రీ హయ్యెస్ట్ నెంబర్ని కలిగి ఉంది, ఇండియా లోయెస్ట్ నెంబర్ని కలిగి ఉంది. ఈ నెంబర్ని బట్టి ఏది హయ్యెస్ట్లో ఉంది, ఏది లోయెస్ట్లో ఉందని నెంబర్ని కంపేర్ చేశాం. కాబట్టి ఈ గ్రాఫ్ను ఉపయోగించి గ్రాఫ్లో ఉన్న నెంబర్స్ని కంపేర్ చేస్తాం. నెక్స్ట్ థర్మామీటర్లో నెంబర్ని చూసి టెంపరేచర్ ఎంత ఉందో ఐడెంటిఫికేషన్ చేస్తాం. అలా డేటాని కలెక్ట్ చేస్తాం.
నెక్స్ట్ బీకర్స్ని ఉపయోగించి వాటరు లిక్విడ్ యొక్క క్వాంటిటీని మనం కొలుస్తాం. ఈ విధంగా నెంబర్స్ని యూజ్ చేసి సైన్స్లో డేటాని మనం కలెక్ట్ చేస్తాము. కాబట్టి సైంటిస్టులు దేన్ని యూజ్ చేస్తారు? మ్యాథ్స్ యొక్క స్కిల్స్ని డేటాని కలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ కౌస్ ఎక్కువగా ఉన్నాయి, బఫెలోస్ తక్కువగా ఉన్నాయి, తర్వాత గోటు, డాంకీ, క్యామెల్ ఈ మూడు ఇంకా లోయెస్ట్గా ఉన్నాయి. ఇలా కంపేర్ చేసి ఏ యానిమల్ ఎంత కౌంట్లో ఉన్నాయో తెలుపుతారు. దీన్ని పై చార్ట్ అని అంట. గుడ్ సైంటిస్ట్ అప్లై దేర్ math skills to help them display and interpret the data they collect. గుడ్ సైంటిస్టులు డేటాని కలెక్ట్ చేసి దాన్ని ఎనలైజ్ చేసి ఆ ఎనలైజ్ చేసిన డేటాని మ్యాథ్స్ యొక్క నెంబర్ సెన్స్ని యూజ్ చేసి డిస్ప్లే చేస్తారు. In your school library you will have many opportunities to work like a scientist. మనం సైంటిస్టుల లాగా పనిచేయటం, మన స్కూల్ ల్యాబొరేటరీ అనేది మనకి ఒక మంచి అవకాశాన్ని కల్పించే అవకాశాన్ని కల్పించే వనరు. సేఫ్టీ ఇన్ సైన్స్. డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ సైన్స్ కెన్ బీ ఫన్, బట్ యూ నీడ్ టు షూర్ యూ డూ దెమ్ సేఫ్లీ. సైన్స్లో భద్రత. మనం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫన్గా కానీ ఆషామాషాగా కానీ చేయకూడదు. మరి ఎలా చేయాలి? ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నిర్వహించడం అనేది ఉండాలి. హియర్ ఆర్ సమ్ రూల్స్ టు ఫాలో. కింద ఇచ్చిన రూల్స్ ఫాలో అయ్యుకుంటూ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసుకోవాలి ల్యాబ్లో. థింక్ ఎహెడ్. స్టడీ ద స్టెప్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సో యూ నో వాట్ expect. If you have any question, ask your teacher. Be sure you understand and safety symbols that are shown. ఇక్కడ థింక్ అహెడ్ అంటే ముందుగా ఆలోచించాలి. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో కొన్ని స్టెప్స్ స్టడీ చేయటం వల్ల మనం ఏమి చేయాలనుకుంటున్నామో తెలుస్తుంది. ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే టీచర్స్ని అడగాలి. మనకి చూపించిన సింబల్స్ ఏ సింబల్స్ అని సేఫ్టీ సింబల్స్ని ఖచ్చితంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. బీ నీట్. కీప్ యువర్ వర్క్ ఏరియా క్లీన్. మనం పనిచేసే వర్క్ ఏరియా క్లీన్గా ఉండాలి. If you have longer hair, pull it back so it does not get in the way. మరి లాంగ్ జుట్టు ఉంటే వాటిని ఏం చేయాలి? షార్ట్గా తయారు చేసుకోవాలి. ఓకేనా? ఎనుకకు నెట్టేసి వాటిని చుట్టేసుకోవాలి. ముందుకు పడకుండా చూసుకోవాలి. Roll or push up long sleeves to keep them away from your experiment. మరి ఇక్కడ ఏం చేయాలి? ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు లాంగ్ హ్యాండ్స్ పైకి మడుచుకోవటం కానీ లేకుండా చేసుకోవటం కానీ చూసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలంటే
అన్ఎక్స్పెక్టెడ్గా వెంట్రుకలు కానీ హ్యాండ్స్ కానీ మనం ఎక్స్పెరిమెంట్ చేసే థింగ్స్కి అనవసరంగా తగిలి కింద పడి పోయే అవకాశం ఉండవచ్చు. దానికోసమే లాంగ్ హెయిరు తర్వాత లాంగ్ హ్యాండ్స్ అనేవి ఏం చేయకూడదు, ఉండకూడదు. హూప్స్, ఇఫ్ యూ షుడ్ spill or break something or get cut, tell your teacher right way. ఏం చేయాలా, ఏదైనా పారేయాలనుకున్నా, పగలగొట్టాలనుకున్నా, కత్తిరించాలనుకున్నా తప్పనిసరిగా ఉపాధ్యాయుని అడగాలి. వాచ్ యువర్ ఐస్, వేర్ సేఫ్టీ గూగుల్స్ anytime you are directed to do so. If you get anything fall in your eyes, tell your teacher immediately. ఏంటి, కళ్ళకి స్పెట్స్ ధరించి మరి ఏదైనా కళ్ళల్లో పడినప్పుడు ఇమీడియట్గా టీచర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ టీచర్కి అంటే ల్యాబ్లో అవైలబుల్గా ఉన్న సైన్స్ టీచర్కి ఇన్ఫర్మేషను ఇవ్వాలి. హెక్, నెవర్ ఈట్ ఆర్ డ్రింకింగ్ ఎనీథింగ్ డ్యూరింగ్ ఏ సైన్స్ యాక్టివిటీ అన్లెస్ యు ఆర్ టోల్డ్ టు సో బై యువర్ టీచర్. కాబట్టి మనం సైన్స్ యాక్టివిటీ చేసేటప్పుడు దేన్నైనా తినటం కానీ త్రాగటం కానీ చేయకూడదు. అన్లెస్గా ఏది అలా చేయకూడదు, మాట్లాడటం కూడా చేయకూడదు. అది ఏదైనా చేయాలనుకున్నప్పుడు టీచర్స్ని అడిగి మాత్రమే, అనుమతి తీసుకొని మాత్రమే చేయాలి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ షాక్స్, బీ కేర్ఫుల్లీ వైల్ యూజింగ్ యాన్ ఎలక్ట్రికల్ అప్లయన్స్, బీ ష్యూర్ దట్ ఎలక్ట్రిక్ కార్డ్స్ ఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ వేర్ యూ కెనాట్ ట్రిప్ ఓవర్ దెమ్. Don't ever pull a plug out of an outlet by pulling on the cord. ఇక్కడ ఎలక్ట్రికల్ షాక్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎలక్ట్రికల్ అప్లయన్స్ దగ్గర కేర్ఫుల్గా ఉండాలి. మరి ఎలక్ట్రిక్ కార్డ్స్ను ఉపయోగించేటప్పుడు, ప్లగ్ను ఉపయోగించేటప్పుడు అన్నిటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉపయోగించాలి. మరి ఎలాగ మనం ఆ వైర్స్ని టచ్ చేసినా, గట్టిగా పట్టి లాగేసినా కూడా దానివల్ల షాక్ వస్తుంది. కాబట్టి ప్లగ్గులు పెట్టేటప్పుడు, తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కీప్ ఇట్ క్లీన్, ఆల్వేస్ క్లీన్ అప్ వెన్ యూ హ్యావ్ ఫినిష్డ్. Put everything away and whip your work area. వాష్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ ఏం చేయాలి, నువ్వు ఎక్స్పెరిమెంట్ని లేదా నువ్వు సైన్స్లో యాక్టివిటీ చేసేటప్పుడు నీకు ఇచ్చిన ఏరియాని క్లీన్గా చేసి, అవసరమైతే వాటిని ఆ ఏరియాని తుడిచి ఈ హ్యాండ్స్ని వాష్ చేసుకొని వెళ్ళాలి. ఇలా నువ్వు యాక్టివిటీ చేసిన ఏరియా క్లీన్గా ఉంచటం అనేది చెయ్యాలి. ఇవి సైన్స్లో సేఫ్టీ. ఇక్కడ మన హౌస్లో కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు, సర్క్యూట్ లేదు. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఒక ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాం. ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు, హౌస్లో కరెంటు లేకపోవడానికి అంటే ఫిలమెంట్ అయి ఉండొచ్చు, ఫిలమెంట్ పోయి ఉండొచ్చు, ఫీజ్ ఫెయిల్ అయి ఉండొచ్చు, స్విచ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, వైర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్. అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేసాం. ఇలా ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాం. ఏంటి అంటే మనం ఐడెంటిఫికేషన్ చేసిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఏ మెటీరియల్ని కలెక్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసాం.
ఏ మెటీరియల్ని మనం కలెక్ట్ చేయాలి అంటే కలెక్ట్ మెటీరియల్ లైక్ టెస్టర్, స్క్రూ డ్రైవర్, వుడెన్ స్కేల్, వైర్, ఇన్సులేషన్ టేబుల్ అండ్ బ్లేడ్, వీటిని కలెక్ట్ చేయాలి. ఇదే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డేటా ఎనాలైసిస్. అరేంజ్ ద కలెక్టెడ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్. మరి మనం ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడానికి లేదా డేటాని అనలైజ్ చేయడానికి మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని, మెటీరియల్ని ఏం చేసాం, దగ్గర ఉంచుకుంటాం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్. కండక్ట్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ సెలెక్టెడ్ హైపోథిస్. మనం హైపోథిస్ రాసాం, స్విచ్ ప్రాబ్లం, ఇక్కడ ఫిలమెంట్ ప్రాబ్లం అని హైపోథిస్ రాసాం. మరి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసాం. అబ్జర్వ్ ఫిలమెంట్ ఆఫ్ ద బల్బులో ఉన్న ఫిలమెంట్ని అబ్జర్వ్ చేసాం. రిజల్ట్ ఎనాలైసిస్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు మనం దాని యొక్క రిజల్ట్స్ని అబ్జర్వేషన్ చేసాం. అంటే ఏంటి, ఫిలమెంట్ని అబ్జర్వ్ చేసాం, అది మనం చేసిన ఎక్స్పెరిమెంట్. ఎనలైజింగ్ ద రిజల్ట్స్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ యూ నీడ్ టు సెలెక్ట్ అనదర్ హైపోథిస్ టు ప్రూవ్. మరి మనం ఎనలైజ్ చేసిన ఆ డేటా అనేది, ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఎనలైజ్ చేసిన ఆ డేటా అనేది మనం రాసిన హైపోథిస్ని ప్రూవ్ చేయలేదు. ఏమని, ఫిలమెంట్ ప్రాబ్లం అని రాసుకున్నాం కదా, ఫిలమెంట్ ప్రాబ్లం కాలేదు మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు. ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్, ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ గుడ్ ఇన్ కండిషన్ సో వీ నీడ్ టు అబ్జర్వ్ ఫీజ్. మరి ఫిలమెంట్ అనేది గుడ్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ ఫీజ్ అనేది ప్రాబ్లం అయ్యిండొచ్చు, దాన్ని మనం అబ్జర్వేషన్ చేయాలా, మరలా ఏం చేయాలి, హైపోథిస్ రాసి ఆ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసి ఫీజు ఫెయిల్ అయితే దాన్ని మార్చేయాలి. జనరలైజేషన్. బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్స్ రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. మరి ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని మరి వచ్చిన రిజల్ట్స్ ద్వారా ప్రాబ్లంకి సొల్యూషన్ని మనం చెప్పేయాలి. కాబట్టి ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని సరైన సొల్యూషన్ని ప్రాబ్లంకి మనం కనుక్కునేటట్లు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఫీజ్ ఈజ్ డ్యామేజ్డ్ సో ద బల్బ్ డస్ నాట్ గ్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఫీజ్ అనేది డ్యామేజ్ అయింది, లైట్ వెలగలేదు. సో వీ నీడ్ టు రీప్లేస్ ద ఫీజ్. అప్పుడు ఏం చేయాలి, ఫీజు మార్చి కొత్త ఫీజు వేయాలి. ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని అక్కడ ఏం ప్రాబ్లం ఉందో మనం చెప్పామో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మనం కనుక్కున్నాము. కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ వేని ఉపయోగించి ఇంట్లో సర్క్యూటు పాస్ అవ్వకపోవడానికి కారణం ఏంటో మనం చెప్పగలిగాము. దిస్ ఈజ్ ద వే టు ఫైండ్ అవుట్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఈ వే అనేది ప్రాబ్లంని సొల్యూషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ ఏ సైంటిఫిక్ వే అంటాం దీన్ని. You may also select such problems and find out your own solution. ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాని సొల్యూషన్ను కనుక్కోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించే మనం సొల్యూషన్ని కనుక్కోవచ్చు. దీన్ని సైంటిఫిక్ వే అని అంటాము. కాబట్టి ఈ సైంటిఫిక్ వేలో ఇంట్లో సర్క్యూట్ అనేది పాస్ అవ్వకపోవటానికి కారణం ఏంటో చూసాం. ఓకేనా, దాన్ని బట్టి ఓన్గా కూడా మనం ఇన్వెస్టిగేషన్కి ఈ సైంటిఫిక్ మెథడ్ని ఉపయోగించి రిజల్ట్స్ని మనం కనుక్కోవచ్చు.